హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ వీడియో వచ్చేసి బొబ్బరిపప్పు గారెలు అనమాట. సో దానికోసం బొబ్బరిపప్పును ఒక 5-6 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ట్రిప్లో మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో జీలకర్ర, నెక్స్ట్ ఒక 7-8 వెల్లుల్లి రెప్పలు అండ్ పచ్చిమిర్చి మనం కారంకి తగ్గట్టు తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం రాక్ సాల్ట్, ఫైనల్గా ఒక ఆనియన్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మిక్సీ పట్టుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫస్ట్ ట్రిప్ పట్టిన పిండి ఈ పిండి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు కొంచెం ఎక్కువ వేయాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కొంచెం ఎక్కువే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాము. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఇలాగా వడలాగా తీసుకుంటూ ఆయిల్ వేసేసుకొని మంచిగా క్రిస్పీ కూడా వస్తుంది. కొంచెం నార్మల్గా రెడ్గా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మా సైడ్ అయితే మంచిగా చికెన్లో అంచుకొని తింటే చాలా బాగుంటుంది. బట్ మేము చేసింది సాటర్డే కాబట్టి సో మై ఫాస్టింగ్. సో దానికోసం ఇలాగా స్నాక్ కింద చేసుకున్నాం అన్నట్టు నైట్. సో ఇలాగ ఎర్రగా అయ్యే వరకు రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే మన గారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మన వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ టు ఫస్ట్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.